ఫీడ్బ్యాక్ ఓ 2-3 ఏళ్ళు ఎట్లాగే నడిచి జనసేనని బీజేపీలో విలీనం చేసేసి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిపోతాడు. అప్పుడు భారతీయ జనతా పార్టీ అతను ముఖ్యమంత్రిని చేయమని మనల్ని కలిసి ఉండమంటది అనేటటువంటిది వీళ్ళ భయం. అంటే మహారాష్ట్రలో చేసిన కథ చేసినట్టు అట్లా చేస్తారన్న భయం వీళ్ళకి. అందుకోసం ఆదిలోనే కంట్రోల్ చేయాలి, పార్టీని కాపాడుకోవాలన్నది వీళ్ళ ఫీలింగ్. అది నడుస్తుంది అక్కడ. కానీ ఒకటి సార్, ఇందులో సంకీర్ణ ధర్మం ప్రకారం చూస్తే ఇందాక మనం మాట్లాడిన నాకు అనిపించింది రేజ్ అయిన పాయింట్, మరి భారతీయ జనతా పార్టీకి కూడా ఒక పదవి అన్న వస్తుందా, కేబినెట్ లో ఇంకొక ఛాన్స్ వస్తుందా? మరి సంకీర్ణంలో అసలు భారతీయ జనతా పార్టీకి అన్యాయమే జరిగింది. అంటే ఇంతకుముందు రెండు ఇవ్వాలి కదా. అదే ఇంతకుముందు 2 ఇచ్చారు కదా, అప్పుడు ఇంకా తక్కువ సీట్లు వచ్చినా. అవును, అదే. అలాగే కేంద్రం కూడా పని 2 కేంద్ర మంత్రి పదవులు ఇచ్చింది కదా, వర్మ గారు తీసేస్తే పని. అవును, అప్పుడు ఇచ్చింది, ఇప్పుడు ఇచ్చింది. మరి అలా చూసుకున్నా సంకీర్ణ ధర్మం ప్రకారం రేపొద్దున నాగబాబు గారికి ఇస్తున్నారు కాబట్టి లోకేష్ కి ఇస్తారనుకుంటే అప్పుడు ఎక్కడి నుంచి కూడా ఒకరికి ఇవ్వాలి కదా. చేయరు కదా, బీజేపీ అడగట్లేదు. అడగనటువంటి పురంధేశ్వరి గారు ఉన్నారు అధ్యక్షురాలిగా. భారతీయ జనతా పార్టీ కోసం కాకుండా చంద్రబాబు గారు బాగుండాలని కోరుకుంటుంది ఆవిడ. ఒకప్పుడు బాబు గారి శత్రువు ఆవిడ, కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. అధినాయకత్వాన్ని